నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పేడూరులో విషాద ఘటన జరిగింది. దొంగతనం నింద భరించలేక 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్లాసులో తోటి విద్యార్థి బ్యాగులో డబ్బులు పోవడంతో టీచర్ అందరి ముందు ప్రశ్నించింది. దీంతో విద్యార్థి సుదీప్ మనస్తాపానికి గురయ్యాడు. ఇంటికి వచ్చి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ముందుకు వచ్చాడు అని మనసులో పెట్టేసుకున్నాడు. మాకు చెప్పుంటే నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం పేడూరులో విషాద ఘటన జరిగింది. దొంగతనం నింద భరించలేక 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్లాసులో తోటి విద్యార్థి బ్యాగులో డబ్బులు పోవడంతో టీచర్ అందరి ముందు ప్రశ్నించింది. దీంతో విద్యార్థి సుదీప్ మనస్తాపానికి గురయ్యాడు. ఇంటికి వచ్చి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, నెల్లూరు జిల్లాలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా చూస్తే టీపీ గూడూరు మండలం, తోటపల్లి గూడూరు మండలం పేడూరు గ్రామం సమీపంలో ఉన్నటువంటి గుమ్మల పాలెనికి చెందిన సుదీప్ 16 ఏళ్ల వయసుండే ఈ బాలుడు చదువుకుంటూ ఉన్నారు. ఇందుకూరుపేటలోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదువు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే తోటి విద్యార్థి బ్యాగ్ లో డబ్బులు పోయినాయని, ఆ డబ్బులు అతనే తీశారంటూ టీచర్ నిందించింది. ఆ నిందలు తీవ్ర మనస్తాపం చెంది ఇంటికి వచ్చి వెంటనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక చిన్న లేఖ కూడా రాసినట్టు చెప్తూ ఉన్నారు. టీచర్, నేను ఆ దొంగతనం నేను చేయలేదని చెప్పి ఒక టీచర్ కి ఉద్దేశిస్తూ లెటర్ కూడా రాయటం జరిగింది. మొత్తం మీద ఈ సంఘటన నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నెల్లూరులందరినీ కూడా కలిచివేస్తుంది. ఆ టీచర్ తీవ్రంగా మందలించడం వల్లే సుదీప్ చనిపోయాడంటూ సుదీప్ తల్లిదండ్రులు అలాగే బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించి కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా ముమ్మరంగా సాగుతూ ఉంది. మొత్తం మీద ఒక చిన్న సంఘటన, అంటే తెలిసి తెలియక ఒక క్లాసులో ఒక 50-60 మంది వరకు ఉంటారు. అలాంటి సందర్భాల్లో చిన్న పిల్లలు 10వ తరగతి చదువుకునే పిల్లల్ని ఆ టీచర్ తెలిసి తెలియక ఆ విధంగా మందలించడం వల్లనే అతను ఆత్మహత్య చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా అందరూ కూడా కలివిడిగా ఆ పిల్లలందరూ కూడా ఇంటర్వెల్ సమయంలో బయటకు వెళ్ళినప్పుడు ఈ సుదీప్ కూడా బయటకు వెళ్లారు. కానీ తర్వాత ఆయన బ్యాగ్ లో డబ్బులు పోయినాయి. సుదీప్ తీశాడని చెప్పి తోటి విద్యార్థి ఆరోపించడం, టీచర్ కూడా నిజ నిర్ధారణ లేకుండా సుదీప్ దొంగతనం చేశామని నింద మోపడం వల్ల నిందతోటి తీవ్ర ఆవేదనకు గురయ్యి అతను ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. మొత్తం మీద ఈ సంఘటన అందరినీ కూడా కలిసివేస్తుంది. శ్రీనివాస్. రైట్ మహేష్.